హైదరాబాద్లో అక్రమంగా మోటార్లు బిగించి తాగునీటిని తోడుకుంటున్న వారిపై జలమండలి చర్యలు దిగింది. మోటార్ ఫ్రీ టాప్ వాటర్ పేరుతో నేటి నుంచి ప్రత్యేక డ్రైవ్ను మొదలుపెట్టిన జలమండలి వాణిజ్య సముదాయాలున్న ప్రాంతాల్లో విజిలెన్స్ సిబ్బంది తనిఖీలు చేపట్టింది. నగరంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన సిబ్బంది బస్తీలు, కాలనీలకు వెళ్లే తాగునీటి పైప్లైన్లకు అక్రమంగా మోటార్లు బిగించి నీటిని తోడుకుంటున్న వారిపై చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఎస్ఆర్ నగర్లోని సుమారు 70 హాస్టళ్లను తనిఖీ చేసి అక్రమంగా నీటిని తోడుతున్న 20 మోటార్లను విజిలెన్స్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. 10 ఇళ్లకు వెళ్లే తాగునీటిని ఒక్కరే అక్రమంగా తోడుకుంటున్నట్లు విజిలెన్స్ సిబ్బంది గుర్తించారు. యజమానులకు నోటీసులు ఇచ్చి భారీగా జరిమానా విధించింది. ఈ తనిఖీలు వేసవి ముగిసే వరకు కొనసాగుతాయని, ప్రజలెవరూ అక్రమంగా మోటార్లు బిగించి నీటిని తోడుకోవద్దని, దిగువ ప్రాంతాల ప్రజలకు కూడా తాగునీరు అందేలా సహకరించాలని జలమండలి అధికారి హరిశంకర్ విజ్ఞప్తి చేశారు. ఆల్మోస్ట్ ఒక 1.5 HP మనకు అటువంటి మోటార్లు కూడా కింద పెట్టేసి ఒక 10 మంది తీసుకోవాల్సిన వాటర్ ఒక కనెక్షన్ ట్యాప్ నుంచి సక్ చేయడం వల్ల మిగతా వాళ్ళందరూ కూడా లో వాటర్ ప్రెజర్ వచ్చే అవకాశం. వీళ్ళందరూ కూడా నోటీసులు జారీ చేసిన వీళ్ళందరూ కూడా మన బోర్డు ఎంపీ గారి ఆదేశాల ప్రకారం వాళ్ళందరూ కూడా ఫైన్లు మొదటి విడతగా ఫైన్లు మనం వాళ్ళకు ఫైన్ నోటీసులతో పాటు ఫైన్ కూడా విధించడం జరిగింది. ఒకవేళ పొరపాటున మళ్ళీ కూడా మోటార్లు వాళ్ళ కనుక వాళ్ళు పెడితే వాళ్ళకి మొత్తం కనెక్షన్ కూడా తొలగిస్తామని చెప్పేసి వాళ్ళకు వివరించాము. అదేవిధంగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, ఎక్కడ కూడా మీరు దయచేసి మోటార్లు బిగించొద్దు. ఇల్లీగల్గా మోటార్ సక్ చేయడం వల్ల కింది ప్రాంతంలో ఉన్న ప్రజలకు నీరు లోపల వచ్చే అవకాశం ఉంది. దయచేసి దీన్ని గమనించండి.